బొద్దింక నాడీ వ్యవస్థ విచ్ఛేదన. ఇప్పుడు మనం బొద్దింక యొక్క నాడీ వ్యవస్థ విచ్ఛేదన విధానాన్ని చూద్దాము. బొద్దింక అకశేరుకం కాబట్టి దీనిని పృష్ఠతలం ద్వారానే విచ్ఛేదన చేయాలి. ఎందుకంటే ఉదర భాగంలో నాడీదండం ఉంటుంది కాబట్టి. మత్తు ప్రభావానికి స్పృహ కోల్పోయిన బొద్దింకను తీసుకోవాలి. బొద్దింకను బొటనవ్రేలు చూపుడువేలు మధ్యలో పట్టుకుని దాని రెక్కలను కత్తెర సహాయంతో కత్తిరించాలి. కత్తెర సహాయంతో జీవి పార్శ్వభాగాలను కూడా కత్తిరించాలి. తర్వాత బొద్దింకను నీటితో నిండి ఉన్న విచ్ఛేదన ట్రేలోని మైనపు ఫలకం పైన పృష్ఠతలం పైకి ఉండేట్లు పిన్నులను గుచ్చాలి. మొదట పూర్వ పరాంతాల్లోనూ తర్వాత పార్శ్వభాగాల్లో కాలి మొదట్లోనూ గుచ్చాలి. శ్రావణం సహాయంతో ఫలకాలను పట్టుకుని నీడిల్తో ఉదరము వక్షము యొక్క పృష్ఠ ఫలకాలను తీసివేయాలి. ఇప్పుడు మనం జీర్ణ వ్యవస్థను జాగ్రత్తగా తొలగించాలి. ఫలితంగా దేహ ఉదర మధ్యభాగాన గల తెల్లని పొడవాటి ద్వి ఉదర నాడీదండం కనిపిస్తుంది. తలమీద ఉన్న దృఢ ఫలకాలను జాగ్రత్తగా తీసి మెదడును బయలుపరచాలి. ఇది ఆహారవాహిక పైన ఉంటుంది. మెదడు కళ్ళు, స్పర్శశృంగాలు, ఓష్టనళుల ద్వారా ప్రచోదనాలను గ్రహిస్తుంది. ఆహారవాహిక క్రిందగా గల అధో ఆహారవాహిక నాడీసంధి నోటి భాగాలు, కాళ్ళు, రెక్కల కండరాల కదలికలను నియంత్రిస్తుంది. ఆహారవాహిక చుట్టూ పర్యాహారవాహిక నాడీ సంయోజకాలు ఉంటాయి. తరువాత వక్షము, ఉదరము యొక్క కండరాలను తొలగించాలి. ఫలితంగా ద్వి ఉదర నాడీదండము అధో ఆహారవాహిక నాడీసంధి నుండి ఏర్పడి ఉదరంలోని 7వ ఖండితం వరకు వ్యాపించడాన్ని మనం చూడవచ్చు. నాడీసంధుల వద్ద తప్ప 2 నాడీదండాలు విడివిడిగా ఉంటాయి. ఉదరనాడీదండాన్ని భూతద్దంతో గమనించినప్పుడు ప్రతి వక్ష ఖండితం మధ్యలో ఒక నాడీసంధి ఉంటుంది. వీని నుండి ఖండితపు నాడులు వెలువడి ఆయా భాగాలకు విస్తరిస్తాయి. 3 వక్ష ఖండితాల్లో 3 నాడీసంధులు ఉంటాయి. ఉదరంలో 6 నాడీసంధులు ఉంటాయి. మొదటి 4 ఖండితాలకి 1 చొప్పున ఉంటాయి. 5వ నాడీసంధి 6వ ఖండితంలో, 6వ నాడీసంధి 7వ ఖండితంలో ఉంటాయి. 6వ నాడీసంధి చాలా పెద్దది. విచ్ఛేదన పూర్తయిన తరువాత నాడీసంధుల క్రింద నల్ల కాగితాన్ని లేదా ఫిల్మ్ నెగటివ్ గాని ఉంచి బయలుపరుచుదాము. పరీక్షలో బొద్దింక నాడీ వ్యవస్థ పటం వేసి భాగాలను గుర్తించాలి. బొద్దింక నాడీ వ్యవస్థలో ఈ క్రింది భాగాలను గమనించవచ్చు. తలభాగంలో దృష్టినాడి, స్పర్శశృంగనాడి, నోటి భాగాలకు నాడులు వెళతాయి. ఆ తరువాత అధో ఆహారవాహిక నాడీసంధి, పర్యాహారవాహిక నాడీసంధాయకము ఉంటాయి. వక్షభాగంలో ప్రాగ్వక్ష నాడీసంధి, మధ్యవక్ష నాడీసంధి, అంత్యవక్ష నాడీసంధులు ఉంటాయి. ఉదర భాగంలో మొదటి 4 ఖండితాల్లో 4 నాడీసంధులు ఉంటాయి. 5వ ఖండితంలో నాడీసంధి ఉండదు. 5వ నాడీసంధి 6వ ఖండితంలోనూ, 6వ నాడీసంధి 7వ ఖండితంలోనూ ఉంటుంది.